ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పెళ్లి పుస్తకం సెంటిమెంటల్ డ్రామా ఆడి నన్ను జోకర్ని చేసి ఒప్పించారు. నువ్వు జోకర్ ఏంటయ్యా? ఏ కోణంలోనూ ఆ పోలిక లేవే. ఏం రామయ్య? జోకర్ అంటే సర్కస్లో రంగురంగుల బట్టలేసుకుని తిరుగుతాడు అతనేనా అయ్యా? అతనే. అయితే పోలికే లేదయ్యా. వాళ్ళు చూడడానికి బాగుంటారు, బాగా నవ్విస్తారు. నోర్మోయ్, పనుడివి పనులు చేసుకో. కామెడీ చేస్తే కాల్చి బూడిద చేస్తాను. ఏమైంది కళ్యాణ్? బొగ్గు బూడిద అని ఎందుకు పొగలు కక్కుతున్నావు? నీ ఆవేశానికి కారణం ఏంటి? మీరు చేస్తున్న పనులకి పొగలు కాదు, విషం కక్కినా తక్కువే. హారిక కన్స్ట్రక్షన్స్ గురించి మొదట తెలుసుకున్నది, డీలింగ్ మాట్లాడుకున్నది నేను. అలాంటిది మీరు మీ కొత్త సీఈఓ నందగోపాల్ వచ్చి నాకు రావాల్సిన ప్రాజెక్ట్ని గద్దలా ఎత్తుకుపోవాలని చూస్తున్నారా? నా గురించి తెలిసి కూడా పోటీకొస్తున్నారా? మార్కెట్లో ఉండాలనుకుంటున్నారా? కొత్త సీఈఓకి జీతం ఇవ్వకుండానే కంపెనీ దివాలా తీయించాలనుకుంటున్నారా? నెల జీతం కోసం బతికేవాడిని తీసుకొచ్చి సీఈఓని చేసినంత మాత్రాన వాడేం సూపర్ మ్యాన్ అయిపోడు. మీ కంపెనీకి సూపర్ పవర్స్ వచ్చేయివు. మీ కంపెనీలో మనుషులు మారతారేమో కానీ మీ రాతని ఎవ్వరూ మార్చలేరు. నాతో పోటీ పడి ఎప్పటికీ గెలవలేరు. ఏ నువ్వేమైనా సూపర్ మ్యాన్వా? హారిక గారు, మీరు ఇక్కడ? ఏ మా ఇంటికి నేను రాకూడదా? ఏంటి మీ ఇల్లా? అవును. అక్కడ ఫోటో చూడలేదా? తను నిహారిక, నా ఎక్స్ వైఫ్. మీరు హారిక, హారిక కన్స్ట్రక్షన్స్ చైర్మన్. ఇద్దరు ఒకటెలా అవుతారు? ఒకటే అని హరిప్రసాద్ గారు, టెడ్డీ, తనూజ, ఆఖరికి రామయ్య కూడా ఫీల్ అయ్యారు. అభిమానంగా ఇంటికి పిలిచారు. అందుకే నా వాళ్ళు నా ఇల్లు అన్నాను. అది తప్ప? నోనో హారిక గారు, మీరేం చేసినా ఏం చెప్పినా తప్పే కాదు. మరి పిల్లనిచ్చిన మామ మీద అరవడం కరెక్టేనా? అరవడం లేదండి, జస్ట్ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాను. మా మామయ్య నేను ఎప్పుడు ఇలానే సరదాకి ఫైట్స్ చేసుకుంటూ ఉంటాం. చెప్పండి మామయ్య. చెప్పడం ఎందుకు కళ్యాణ్? చూసింది కదా. అసలు మీ ప్రాబ్లం ఏంటి కళ్యాణ్? ప్రాబ్లం అంటే అది నిజంగా ప్రాబ్లం కాదు. ఒక చిన్న క్లారిటీ మిస్ అయింది. ఏంటది? లాభాల్లో ఉన్న మా కంపెనీ కన్నా నిత్యం నష్టాల్లో ఉండే నిహారిక కంపెనీకి ప్రాజెక్ట్ విషయంలో మీరు ఫేవర్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ చెప్తాను. ఎందుకంటే మీ పాపాలు, సారీ, మీ కంపెనీ లోపాలు మీకు కూడా తెలియాలి కదా. నేను ప్రాజెక్ట్ ఇవ్వడానికి లాభ నష్టాల కన్నా ఎక్స్పీరియన్స్ అండ్ ఎథిక్స్ ని కన్సిడర్ చేస్తాను. ఎన్నో ఏళ్ల అనుభవంతో నిజాయితీగా ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన నిహారిక కన్స్ట్రక్షన్స్ నాకు బెటర్ ఆప్షన్ అనిపించింది.
అకౌంటెంట్గా కెరీర్ స్టార్ట్ చేసిన మీరు మీ కంపెనీ లెక్కల్లోనే లూప్ హోల్స్ కరెక్ట్ చేసుకోలేకపోయారు. నా నిర్ణయం అర్థం అవడానికి ఈ కారణాలు సరిపోతాయనుకుంటా. మీరు చెప్పిన తర్వాత కూడా సరిపోకుండా ఎలా ఉంటాయి? అంతా పర్ఫెక్ట్గా ఉంది. పర్ఫెక్ట్ అని ఇప్పుడు చెప్పడం కాదు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఆఫీస్కి రావాలి, నన్ను క్వశ్చన్ చేయాలి. అంతేకాని ఆ పెద్దయిన మీద అరవడానికి మీకు ఏ రైట్ లేదు. అంటే మామయ్య అన్న చనువు కొద్దీ మీ మాటల్లో చనువు కన్నా లోకువ కనిపించింది, గౌరవం కన్నా కమాండింగ్ వినిపించింది. ప్రాబ్లం అంతా నా లాంగ్వేజ్ అండ్ టోన్ది హారిక గారు. అంతేకాని నా మనసు మాత్రం వెన్న, ప్యూర్ బట్టర్. ఆ విషయం ఈ ఇంట్లో ఎవరిని అడిగినా చెప్తారు. మేం చెప్పకుండానే హారిక గారు నీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. మాకు తెలియనివి కూడా చెప్తున్నారు. తనుజ, నా లైఫ్ ఒక ఓపెన్ బుక్. ఏ రహస్యాలు లేవు కాబట్టి ఎవరు తెలుసుకున్నా నాకు నష్టం లేదు. ఓపెన్ బుక్ అంటున్నారు? కుంపదీసి బయోపిక్ ప్లాన్ చేస్తున్నారా? అయితే టైటిల్ గా అకౌంట్స్ బుక్ టు చెక్ బుక్, మాస్టర్ ఆఫ్ బ్యాక్ స్టాబ్ అని పెట్టొచ్చు. తెలుగులో అయితే తేనె పూసిన కత్తి, అమాయక చక్రవర్తి, ఇలాంటి టైటిల్స్ చాలా బాగుంటాయి. కళ్యాణ చక్రవర్తి, అమాయక చక్రవర్తి, రైమింగ్ కూడా బాగుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారా కళ్యాణ్ చక్రవర్తి గారు? కోపమా? అలాంటిది ఏం లేదండి. మిమ్మల్ని ఇప్పటికీ చాలాసార్లు మీట్ అయ్యాను. ఇప్పుడైనా నా కోపాన్ని చూసారా? కోపం షర్ట్ ప్యాంట్ కాదండి, చూడగానే కనిపించడానికి అదొక ఎమోషన్. దాన్ని నవ్వుతో దాయడం, నవ్వుతూ చూపించడం కొంతమందికి మాత్రమే అలవాటైన స్పెషల్ స్కిల్. జుట్టు కాళ్ళు గురించి ఒక సామెత ఉంటుంది. అది ఏంటంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. కరెక్ట్. అలాంటి వాళ్ళైతే కోపాన్ని అమాయకత్వంతో కవర్ చేస్తారు. చేతులు కట్టుకొని అతి మర్యాద నటిస్తూ అందినవన్నీ దోచేస్తూ ఉంటారు. కానీ మీరు అలాంటి వాళ్ళు కాదు కళ్యాణ్ గారు. వెన్నెలాంటి స్వచ్ఛమైన మనసు కలిగిన మంచి వాళ్ళు. జున్నులాంటి మాటలతో ఎదుటి వాళ్ళని ఈజీగా ఇంప్రెస్ చేసేస్తారు. చుట్టూ ఉన్న మనుషుల్ని చూసుకొని కొత్త పిట్ట కూడా రెచ్చిపోతుంది. ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. మీ మాటలకి, నా మీద ఒపీనియన్కి చాలా థ్యాంక్స్ అండి. నాకు టైం అవుతుంది, నేను ఒక బోర్డ్ మీటింగ్ వెళ్ళాలి. సీ యు లేటర్. బాబు కళ్యాణ్, ఫుడ్ సిద్ధంగా ఉంది, భోజనం చేసి వెళ్ళు కళ్యాణ్. కడుపు నిండిపోయింది మామయ్య. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా తిన్నాను, ఇప్పుడు ఆకలి లేదు. ఆంటీ మాటలకి పాపం ఆకలి ఎగిరిపోయి ఉంటుంది. ఎక్కువసేపు ఉంటే ఏడుస్తూ బయటకు వెళ్ళాలని బోర్డు మీటింగ్ అని అబద్ధం చెబుతున్నాడు. అబద్ధం కాదు టెడ్డీ. కావాలంటే వీడియో కాల్ చేస్తాను. మీ మొహాన్ని డైరెక్ట్ గా చూడమే చిరాకు, అలాంటిది వీడియో కాల్ కూడానా? జోకులు జోకులు. ఇలాంటి పంచెస్ వేయడంలో మా టెడ్డీని మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు హారిక గారు. బాయ్ హారిక గారు. బాయ్ మామయ్య. సరే. చూడండి కళ్యాణ్ గారు, మీకు ప్రాజెక్ట్ ఇవ్వడం ఇవ్వకపోవడం నా పర్సనల్ ఒపీనియన్. దానితో వీళ్ళకి ఏ సంబంధం లేదు. మీరు మళ్ళీ ఇక్కడికి రావడం,
హరిప్రసాద్ గారిని క్వశ్చన్ చేయడం, కోప్పడ్డం లాంటివి చేస్తే మీకే మంచిది కాదు. ఇది వార్నింగ్ కాదు, జస్ట్ రిక్వెస్ట్. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. షూర్ హారిక గారు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఒక్కొక్క మాటని తూటాల్లో పీల్చావమ్మాయి. ఆ కళ్యాణ్ చక్రవర్తి మొహాన నెత్తుడు చుక్క లేదమ్మగారు. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక పిచ్చోడ్లా నవ్వుతున్నాడు. ఇప్పుడైనా నమ్ముతారా అమ్మకి హారిక గారికి చాలా క్లోజ్ కనెక్షన్ ఉందని? మీరే ఆ కనెక్షన్ టెడ్డీ. అయ్యగారు భోజనం చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. రండి కూర్చోండి. ఇండియాకి వచ్చిన తర్వాత రోజుకొక ఫేవరెట్ తినాలి అనుకున్నాను, కానీ ఈరోజు అన్ని నా ఫేవరెట్ ఐటమ్సే ఉన్నాయి. అయితే ఇవన్నీ మీకు ఇష్టమేనా అమ్మా? అవును రామయ్య. నేను చెప్పాను కదా రామయ్య, మన అమ్మాయికి నచ్చినవన్నీ హారికకు కూడా నచ్చుతాయని. మీ గురించి ముందే ఎలా తెలుసుకున్నారో గాని పెద్దయ్య గారి ఈ వంటలన్నీ దగ్గరుండి చేయించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. ఏంటలా చూస్తున్నారు? నేను వచ్చినప్పటి నుంచి అందరూ నన్ను నిహారికం చేసేశారు, సో అందుకే డాడ్ అన్నాను. సారీ హరిప్రసాద్ గారు, ఇఫ్ ఐఎమ్ రాంగ్. లేదమ్మా, నీ పలకరింపులో ప్రేమ ఉంటుంది తప్ప ఎప్పుడూ పొరపాటు ఉండదు. తినమ్మా. తాతయ్య, అమ్మకి ఇష్టమైనవే కాదు, ఇష్టం కానివి కూడా మీకు నచ్చదు. ఏంటది? ఈ కరివేపాకు, ఆ కళ్యాణం. అయ్యో టెడ్డీ, టెడ్డీ, ఇదిగో వాటర్ తాగు. అయ్యో ఓకే టెడ్డీ? ఓకే ఆంటీ. స్లోగా తినాలమ్మా. నోట్లో ముద్దున్నప్పుడు మాట్లాడకూడదు, నవ్వకూడదు. ఓకే. ఏంటి మళ్ళీ అందరూ అలా చూస్తున్నారు? మళ్ళీ మీ అమ్మాయి గుర్తొచ్చిందా? ఏం చేసినా ఈ హారికలో నిహారికని చూసుకుంటే నేను ఫ్రీగా ఉండలేను. ఇన్ని రోజులు ఎవరికి వాళ్ళం మా నిహారికని కలల్లోనో జ్ఞాపకాల్లోనో చూసుకునేవాళ్ళం. ఇప్పుడు కళ్ళ ఎదురుగా కనపడేసరికి తెలియకుండా ఆశ్చర్యపోతున్నామమ్మా. తినమ్మా. మర్చిపోలేకపోతున్నాను దాసు. ఎలా మాట్లాడిందో తెలుసా? నాకు కౌంటర్ వేసే ఛాన్స్ లేక సైలెంట్గా వినయంగా నటించాల్సి వచ్చింది.
దాని మాటలు నేను తప్ప అక్కడున్న వాళ్ళంతా, ఆఖరికి ఆ తనూజ కూడా ఎంజాయ్ చేసింది. ఓన్లే బాసు, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందని ఈ రోజు వాళ్ళది. నిన్ను తక్కువ అంచనా వేసి హారిక మాటలు విని నవ్వుకున్నారు. నవ్వుకొని ఆ నవ్వులు నాశనం చేయటం నీకు కొత్తేం కాదు కదా బాసు. ఆ భయం వాళ్ళకి ఉండాలి కదా దాసు. ఇన్ని రోజులు నేను పెట్టిన టార్చర్ మర్చిపోయారు. నన్ను చూస్తే పుట్టే భయం మాయమైపోయింది. నాకు కోపం వస్తే ఏం చేస్తానో, నా ఆవేశం ఎలా ఉంటుందో డైరెక్ట్గా చూసి కూడా ఏది గుర్తులేనట్టు బిహేవ్ చేశారు. ఆ క్షణంలో మాత్రం చేతిలో కత్తి లేదు, కానీ ఉంటే మాత్రం ఊచకోతే. వాళ్ళకి ఊచకోత, ఆ తర్వాత నీకు ఊరితేత. హారికని ఫస్ట్ మీట్ అయింది నేను, బిజినెస్ ప్రపోజల్ పెట్టింది నేను. అలాంటిది నాకు పోటీ రావడం ఏంటి? వాళ్ళు పోటీ అనుకునే కన్నా హారిక వాళ్లకే ఫేవర్ చేస్తుంది అనుకోవచ్చు కదా. మా ముసలోడు కూతురు సెంటిమెంట్ వాడినట్టున్నాడు దాసు. ఆ ఇంట్లో ఫోటోలో వీళ్ళ ఫీలింగ్స్ చూసి నిహారికలా ఫీల్ అయిపోతూ నా మీద అరిచింది. అది మా మామగారి ఇల్లు. నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళ మీద అరుస్తా, అడ్డొస్తే కరుస్తా. మధ్యలో దీనికండి ప్రాబ్లం? ముక్కు మొహం ఒకేలా ఉన్నాయని నిజంగా నిహారిక అనుకుంటుందా? మా మామ ఇంటికి పిలిచి భోజనం పెడుతున్నాడని ఉప్పు తిన్న విశ్వాసంలా ఫీల్ అవుతుందా? ఎన్నింటి వాసాలు లెక్క పెట్టే నీకు మంచికి సపోర్ట్ చేసేవాళ్ల గొప్పదనం అర్థం కాదు బాసు. ఇలానే అరిస్తే బీపీ ఎక్కువై జీవితంలో ఉప్పుకి దూరం అయిపోతావు. ఏంటి దాసు నవ్వుతున్నావు? అసలే కోపంలో ఉన్నాను. అబద్ధాలు చెప్పి నా చేతిలో చావద్దు. నన్ను చూస్తే వెటకారంగా ఉందా? లేదు బాసు. మరి నవ్వెందుకొచ్చింది? జరిగింది నీ ముందు కక్కితే రిలాక్స్గా ఉంటుందని నేననుకుంటే నీకు లోకువుగా అనిపిస్తుందా? నేనొక జోకర్ గాడ్లా కనిపిస్తున్నానా? బాసు బాసు, నా మీద సీరియస్ అవ్వద్దు. మిమ్మల్ని ఇన్ని మాటలు అన్నారు కదా, మీ చేతిలో వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుందో అని తలుచుకుంటే నవ్వు వచ్చింది. అంతే తప్ప నిన్ను లోకో చేయటం, చులకనగా చూడటం, తక్కువగా చూడటం ఈ జన్మలో జరగదు. వాళ్ళ ఫ్యూచర్ కాదు దాసు. హారిక ముందిలా ప్రతిసారి తగ్గుతూ పోతే నా ఫ్యూచర్ ఏమవుతుందో అని భయంగా ఉంది. మీరు భయపడ్డమేంటి బాసు? తాటాకు చప్పుళ్ళకి పులి భయపడుతుందా? తారాజువ్వలకి ఆకాశం చీలిపోతుందా? తోడేళ్ల గుంపు 90 ఉన్నా పెద్ద పులి ఎదురైతే చల్లా చెదురు అవ్వాల్సిందే. ఇలాంటి ఇన్స్పైరింగ్ మాటలు చెప్పాలనే కదా దాసు నీకు నా బాధలు చెప్పుకుంటున్నాను. చంపేస్తావన్న భయంతోనే జంతువుల పేర్లు తీశాను. పాపం వాటికి తెలిస్తే ఎంత బాధపడతాయో ఏంటో. బాసు, నేనొక మాట చెప్పనా? హారిక అందరిలాంటి అమ్మాయి కాదు. అభిమానం చూపించారనో, భోజనాలు పెట్టారనో, బిజినెస్ కోసం బిస్కెట్లు వేశారనో కరిగిపోదు. అలాంటి మనిషి అయితే మీ పరిధి దాటి వెళ్ళదు. హారిక విషయంలో మీరు ధైర్యంగా ఉండండి బాసు. మీకు దక్కాల్సినవన్నీ దక్కుతాయి. దక్కాలి దాసు. ఈరోజు నన్ను అన్న ప్రతి మాటకి నేను గెలిచిన రోజున ప్రతీకారం తీర్చుకుంటాను. ఇప్పుడు కలిసి తింటున్నారు కదా, వాళ్ళు చచ్చిన తర్వాత నేనొక్కడే కూర్చొని వాళ్ళ ఫోటోలు చూస్తూ తింటాను. క్యాలెండర్లో లేని పండగ ఈరోజు మా ఇంట్లో ఉన్నట్టు చాలా నిండుగా సందడిగా ఉందమ్మా. నేను మీతో ఇంతగా కలిసిపోతాను, ఇలా ఎంజాయ్ చేస్తాను అని తెలుసుంటే మీరు అడిగిన వెంటనే ఓకే చెప్పుండేదాన్ని. మీతో రిక్వెస్ట్ చేయించుకునేదాన్నే కాదు. నందు గారిని కూడా పిలవాల్సింది, ఆయనొక్కరే మిస్ అయ్యారు. రమ్మని బతిమాలానమ్మా. చైర్మన్ అన్న గౌరవం కూడా లేకుండా ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేయాలని ఆఫీసులోనే ఉండిపోయాడు. చాలా సిన్సియర్లా ఉన్నారు. అవునమ్మా, అతని కష్టపడే గుణం, పనిచేసే తీరు, వర్క్ మీద పెట్టే శ్రద్ధ, పంక్చువాలిటీ అన్నీ చూస్తుంటే నాకు మా నిహారికే గుర్తొస్తుంది. అందుకే ఏమాత్రం అనుభవం లేకపోయినా సీఈఓని చేశాను. గ్రేట్. మొత్తానికి మీ అమ్మాయికి వర్క్ లో రీప్లేస్మెంట్ దొరికిందన్నమాట.
చీకటిలో వెలుగు కోసం దీపం వెలిగించటం, సూర్యుడి వెలుగుతో బతుకు సాగించటం రెండింటికి తేడా ఉంది కదమ్మా. నీహారిక కన్స్ట్రక్షన్స్కి కర్త కర్మ క్రియ అన్నీ నా కూతురేనమ్మా. తాను చూపించిన వెలుగులోనే ఇప్పటికే మేం నడుస్తున్నాం. నష్టాల్లో కూరుకుపోతున్న కంపెనీని నిలబెట్టడానికి నందు పడుతున్న కష్టం నా కూతుర్ని గుర్తు చేస్తుంది. నాకిద్దరూ గొప్పే, కాకపోతే కన్న ప్రేమ కదా, అందుకే కూతురంటే కొంచెం ఎక్కువ ప్రేమ. సరేనండి, నేను బయలుదేరుతాను. పెండింగ్ ఆఫీస్ వర్క్ ఉంది, అది ఫినిష్ చేయాలి. ఒక్క నిమిషం అమ్మా. ఎందుకండి ఇదంతా? ఇంటికొచ్చిన ఆడపిల్లకి ఇలా చీర పెట్టి పంపడం సంప్రదాయం అమ్మా, ఆచారం కూడా. తాతయ్య, ఆంటీ మన ఫ్యామిలీ మెంబరే అన్నావు కదా, అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎంత మీ అమ్మలా ఉంటే మాత్రం హారిక మన మనిషి అయిపోతుందా? తనకంటూ ఒక కుటుంబం ఉంటుంది కదా. తనూజ, పొట్టు పెట్టి చీర ఇవ్వమ్మా. నేను ఈ ఇంటి ఆడపడుచునే డాడ్, పరాయి దాన్ని కాదు. ఏమైందమ్మా? ఆ కన్నీళ్ళేంటి? ఒక కప్ ఐస్ క్రీమ్ ఇవ్వరా? తీసుకో బాబు, డబ్బులు ఇవ్వు. నా దగ్గర లేవు అంకుల్. వాళ్ళే బేరం జరిగింది, వెళ్ళా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.